సిఆర్జెడ్ సడలింపు చాలా అవసరం. వారు చెప్పినట్లుగా 2లోకి తీసుకురావాలన్నారు. అలాంటి సడలింపులకు అవసరమైనటువంటి కార్యాచరణని తప్పనిసరిగా చేపడతాం అనేటువంటి మాట తెలియజేస్తూ, ఋషికొండ బీచ్, ఆ బీచ్కి సంబంధించి కూడా మనం అక్కడ గత ప్రభుత్వం తాలూకు కొన్ని ఇందాక నేను చెప్పిన విధంగా ఈ ఆక్రమణలు కానీ అవి ఉండటం వల్ల మనం బ్లూ ఫ్లాగ్ని కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ఆక్రమణలను తొలగించడం, అదేవిధంగా దాంట్లో పరిశుభ్రతను పాటించడం, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ని అందులో పెంపొందించడం లాంటి కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నాం అధ్యక్ష. మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ప్రాంతాల్లో వైజాగ్ మనకి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు జరగలేదు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడి నుంచి వాటి మీద దృష్టి పెట్టి మళ్ళీ బ్లూ ఫ్లాగ్ కూడా అధ్యక్ష ఇప్పటికే ఒక రకమైన ఆడిట్ అయ్యింది, వాళ్ళు సాటిస్ఫై అయ్యి వెళ్ళారు. మళ్ళీ ఇంకొక ఆడిట్ 18వ తారీఖున జరుగుతుంది. ఆ ఆడిట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బ్లూ ఫ్లాగ్ ఆ జెండాను మనం ఎగరేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తాను. ఇప్పుడు సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ చాలా ఓల్డ్ రెగ్యులేషన్స్ అండి, 80s నుంచి ఉంది, ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్నాయి రెగ్యులేషన్స్. అండ్ చాలా ఆలోచించి చేశారు ఈ రెగ్యులేషన్స్. ఎందుకంటే సీ బీచ్, షోర్ ఫ్రంట్ అంతా జనాలది కదా, ఏదో బిజినెస్ది కాదు. అండ్ కంటిన్యూస్గా ఈ బిజినెస్ రావాలి అక్కడ, అందుకే మాకు టూరిజం రావట్లేదు సరిగ్గా, అలాగన్నీ కంటిన్యూస్గా ఎక్స్క్యూజెస్ ఉన్నాయన్నమాట. సో నేను అనుకుంటున్నా ఏంటంటే అది నిజంగా వర్క్ చేయకుండా ఒక ఎక్స్క్యూజ్ గురించి చూసుకొని సిఆర్జెడ్ మీద పెట్టేస్తున్నారు అన్ని ప్రాబ్లము. సిఆర్జెడ్కి అలాగే ఏం ప్రాబ్లం లేదు. అఫ్కోర్స్ మనకి 3 రెగ్యులేషన్ క్లియర్గా రెగ్యులేషన్స్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులేషన్ ఏంటంటే ఈ హై టైడ్ లైన్, లో టైడ్ లైన్, హై టైడ్ లైన్ ఉందన్నమాట. ఆ హై టైడ్ లైన్ నుంచి 500 మీటర్స్ దూరం ఉండాలి ఏ డెవలప్మెంట్ అయినా. కానీ అది ఎప్పుడు మాకు వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం అని అర్థం అవ్వదు. ఎందుకంటే అందరూ బీచ్ మీదే వెళ్ళి చేస్తారు. గోవా చెప్తారు, ఇక్కడ చెప్తారు, అక్కడ చెప్తారు, కేరళ చెప్తారు. బీచ్లోనే డెవలప్మెంట్ చేయాలని ఒక ఆశ ఉంది బిజినెస్ మెన్కి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు బీచ్లోని మనం రాడిసన్ మళ్ళీ చాలా ప్రాపర్టీస్ ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు, వాళ్ళు కట్టేశారు. ఇంకా ఇప్పుడు బీచ్కి ఇప్పుడు ఒగ్గియాలి మనం. బీచ్ జనాలది బీచ్, మనకి యాక్సెస్ ఉండాలి. ఎవరైనా కావాలంటే బీచ్కి వెళ్ళవచ్చు. అక్కడ ఒక హోటల్ చేసి ఒక పెద్ద గోడ కట్టేసి 20 సెక్యూరిటీ మనుషులు పెట్టేసి అక్కడ లేదు మీకు బీచ్ వెళ్ళడం వీల్లేదు చెప్పడానికి చేస్తే అది యాంటీ పీపుల్ అవుతుంది అది. అండ్ సిఆర్జెడ్ ఎందుకు పెట్టారంటే కొంచెం మంచి కారణం గురించి పెట్టారు. అక్కడ చాలా బయోడైవర్సిటీ ఉంటుంది. ఈ వేవ్స్ వచ్చిన ప్లేస్లోని రాక్ పూల్స్ ఉంటాయి. రాక్ పూల్స్ అంటే చిన్న రాక్స్ ఉంటాయి, దాంట్లోని అన్ని క్రీచర్స్ ఉంటుంది. ప్లస్ అక్కడ పక్షులు వస్తాయి. అది ఒకటి ఫ్యూచర్ గురించి, న్యాచురల్ లుక్ గురించి ఒకటే కాదు, బయోడైవర్సిటీ గురించి పెట్టారు అది. దానికి ప్రతిసారి అటాక్ చేయకూడదు. ఇప్పుడు మా టూరిజం మినిస్టర్ అంటున్నారు అది సిఆర్జెడ్ డైల్యూట్ చేస్తే మనకి బెటరు టూరిజంకి. ఏంటి బెటర్ నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత ప్లేస్ ఉంటే ఒక టాయిలెట్ కట్టలేకపోతున్నారు తొట్లకొండలోని, ఒక గైడ్ ట్రైనింగ్ చేయలేకపోతున్నారు, ఒక సైన్ బోర్డ్ పెట్టలేకపోతున్నారు. చిన్న ఖర్చులు చేయడానికి వీలు లేదు. కానీ 1200 crores సైన్ చేశారు, 1500 crores సైన్ చేశారు అగ్రిమెంట్స్ అని చెప్తారు. కానీ సింపుల్ జాబ్స్ మనకి ఒక 1 crore 2 crores అయిపోయిన వర్క్ కూడా చేయటం లేదు. సో ఈ సిఆర్జెడ్ వెనకాతలు పడకూడదు, ఒగ్గేయండి సిఆర్జెడ్. అది చాలా ఇంపార్టెంట్ రూల్, ప్రతి కంట్రీలో ఉంది. ఒకసారి అనుకుంటారు ఏంటి కేరళలో లేదు, లేదంటే గోవాలో లేదు. అలాగేం కాదు, గోవాలో కూడా సిఆర్జెడ్ ఉంది. ఫుల్ యూనియన్ టెరిటరీ ఎక్కడ వెళ్ళినా అండమాన్ నికోబార్తో సహా సిఆర్జెడ్ ఉంది. అండ్ సిఆర్జెడ్కి మనం రెస్పెక్ట్ చేయాలి. నేచర్ రెస్పెక్ట్ చేయాలంటే సిఆర్జెడ్ రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆల్వేస్ చెప్తారు ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండాలి, సస్టైనబుల్ గవర్నమెంట్ ఉండాలి. డెఫినెట్గా సిఆర్జెడ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లోని మన కోస్టల్ సిటీ కాబట్టి వైజాగ్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కోస్తా నియంత్రణ నిబంధనలు సడలించాలి ఇందుకు పర్యాటక ప్రాజెక్ట్స్ కోసమని. ఇదేంటవుతుందంటే ఒకటి, ఈ కోస్తా నియంత్రణ నిబంధన ఎందుకుంది, దానివల్ల ఎటువంటి లాభాలు, రెండోది ఈ పర్యాటక ప్రాజెక్ట్స్ పేరుతో చట్టాలని సడలించాలా, ఈ 2 ప్రశ్నలు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే సడలించాలి, మేము కేంద్రానికి రాస్తామన్నారు. ఎలా ఉందంటే ఒక మనిషి ఒక కొమ్మ మీద కూర్చున్నాడు, ఎవరో అడిగారని ఆ కొమ్మ తన కొమ్మ తనే కొట్టుకుంటున్నాడు. అలాగ ఉందన్నమాట ఆయన చెప్పింది. ఇప్పుడు కోస్తా నియంత్రణలో ఏంటంటే మూడు జోన్లు, అంటే 500 మీటర్ల వరకు సముద్రం కెరటం హై టైడ్ నుంచి
500 మీటర్ల వరకు కోస్తా నియంత్రణకి అది ఆ ఏరియా వర్తిస్తుంది. అది దాంట్లో మీకు శాండీ పోర్షన్, ఇసుక పోర్షను CRZ-1 అది ముట్టుకోకూడదు. ఎందుకంటే అక్కడ మత్స్య సంపద దెబ్బతింటుంది. ఇప్పుడు మన విశాఖపట్నం కోస్తా ప్రాంతంలో విచ్చలవిడిగా పరిశ్రమలు, కాలుష్యం, సూయేజ్ వాటరు ఇవన్నీ కూడా మన సముద్రంలో వదలడం వల్ల మన మత్స్య సంపద ఇక్కడ క్యాచ్ ఉంటుంది కదా, ఈ మత్స్య సంపద ఈ రోజు వారు ఈ మత్స్యకారులు వెళ్ళి క్యాచ్ చేసేది ఆల్మోస్ట్ 70% పోయింది. అంటే మీరు పర్యాటక ప్రాజెక్ట్స్ కోసమని ఈ 70% మత్స్య సంపదని మనం పాడు చేసుకుంటామా? ఇప్పుడు దీంట్లో ఏంటవుతుంది, ఈ 500 మీటర్ల వరకు బోర్వెల్స్ వేయకూడదు. దాని ఉద్దేశం ఏమిటి? ఉద్దేశం ఏంటంటే అక్కడ బోర్వెల్స్ వేసి మెషిన్లో మీరు పంప్ చేస్తే ఆ సముద్రంలో ఉప్పుదనం అంతా ఈ భూగర్భ జలాలకు ప్రవేశించి భూగర్భ జలాలు శాశ్వతంగా పాడవుతాయి. అంటే మీరు పర్యాటక ప్రాజెక్టు కోసమని ఆ పేరుతో మీరు కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూగర్భ జలాలలో ఈ బోర్వెల్స్ వల్ల ఉప్పుదనం రావడం వల్ల అది ధ్వంసం అవ్వడం మంచిదా? అంటే మీకు ఒక టూరిజం ప్రాజెక్ట్ పెడతారు గెస్ట్ హౌస్, దాంట్లో మీరు బోర్వెల్ వాటర్ తీస్తే ఉప్పు వాటర్ వస్తుంది, బయట నుంచి రావాలి. అంటే మనకు ఉన్న నిధులు, మన వనరులు మనం పాడు చేసుకుంటున్నాం. అది మొట్టమొదటి. రెండోది ఏంటంటే CRZ-2 అంటే ఇప్పుడు మన కైలాసగిరి, ఇప్పుడు ఈ ఆర్కే బీచ్ నుంచి కైలాసగిరి వరకు అదే CRZ. ఎందుకన్నారు CRZ-2? అది ఈ ఇసుక పోర్షన్ కాకుండా మిగిలిన 500 మీటర్లు. దాని ఉద్దేశం ఏంటంటే అక్కడ ఏదైతే మనకి ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయో, ఇప్పుడు ఒక పర్యాటక ప్రాజెక్ట్ పెడతారు, దాంట్లో స్నానాలు చేస్తారు, ఈ టాయిలెట్ వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. అది ట్రీట్మెంట్ అవ్వాలి, అది శుద్ధి చేసిన తర్వాత సముద్రంలో కలవాలి. అటువంటి శుద్ధి ఒకవేళ ఉంటే కొంతవరకు సడలించారు CRZ-2లో. CRZ-3లో అటువంటి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఎక్కడ లేవు. మీకు కైలాసగిరి నుంచి బయటకు ఆ సైడ్ భీములపట్నం వరకు వెళ్తే ఎక్కడా కూడా మీకు సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. దానివల్ల ఏంటవుతుంది, మీకు ఇప్పుడు ఆశ్రమం ఏదో ఉంది అక్కడ తొట్లకొండ పక్కన, జేఆర్ ఆశ్రమం అయినా అక్కడ ఏంటవుతుందంటే మీకు ఆ శుద్ధి చేయనటువంటి నీళ్ళని సముద్రంలో కలుస్తాయి, ఏదో వాగులో కలుస్తాయి, వాగు వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. దానివల్ల ఏంటవుతుంది, మన మత్స్య సంపదకి దెబ్బ. అంటే ఏమిటి దానికి, అది అందువల్లే CRZ-3 పెట్టారు. CRZ-3లో ఒక బోర్వెల్సే కాదు, అక్కడ బిల్డింగ్స్, ఒక హైట్ ఉంది, పరిశ్రమలు పెట్టకూడదు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు విశాఖపట్నంలో టూరిస్టులు ఎందుకు వస్తారు? సముద్రాన్ని చూడడానికి, కొండలను చూడడానికి, అక్కడ ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలను చూడడానికి, అరకు వెళ్ళడానికి, అంతే కదా. ఇది అక్కడ మన బుద్ధిస్ట్ స్తూపాలు ఉన్నాయి, తొట్లకొండ అవినం. ఏదైతే మన ఆస్తులు, ఇవి మన వనరులు, ప్రకృతి తర్వాత చరిత్ర ఇచ్చినటువంటి వనరులు కొండలు ఇవన్నీ ఈ సముద్రం ప్రాంతం. మీరు ఒక టూరిజం ప్రాజెక్టుకి ఎందుకు వస్తున్నారు అని అడిగితే దీనికోసం వస్తున్నారు. అదే మనం ధ్వంసం చేస్తే, ఏదైతే మనకి ఆ వనరులు ఉన్నాయో ఆ వనరులు మనం పాడు చేసుకుంటే ఇంకా టూరిస్టులు ఎక్కడికి వస్తారు? సో ఈ టూరిజం ప్రాజెక్ట్ అనేది కూడా ఏదో 5 స్టార్ హోటల్ కట్టడమా? 5 టూరిజం నేను చూశాను, ప్రపంచవ్యాప్తంగా నేను చూశాను, అన్ని కంట్రీస్లో మేము టూర్ చేసాం. మొన్నే నేను బాలి ఐలాండ్ వెళ్ళాను, బాలి ఇండోనేషియా, మొన్నే బోరోబోదూర్ మేము వెళ్ళి విజిట్ చేసాం జనవరిలో. అక్కడ ఎంత సింపుల్గా ఉంటుంది టూరిజం అంటే, కాటేజ్ అంతే గుడిసెలా ఉంటుంది, అంతే బ్యూటిఫుల్గా. అదే అప్రిషియేట్ చేస్తారు. టూరిజం అంటే ఒక 5 స్టార్ హోటలే కాదు, టూరిజం అంటే అక్కడ ప్రాంతానికి అనుకూలంగా ఉన్నటువంటి బిల్డింగ్సే ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే టూరిజం ప్రాజెక్ట్ పేరులో ఏదో 5 స్టార్ హోటల్ పెట్టడం, ఈ పెద్ద వాళ్ళందరికీ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఇవన్నమాట. సో మీరు టూరిజం పేరులో మీరు టూరిజంకి ఏదైతే టూరిజం కోసం వస్తున్నారో ఆ టూరిస్టులకు ఏది కావాలో దాన్ని మీరు ధ్వంసం చేయకూడదు అని నా ఫీలింగ్.